హలో హాయ్ అండి. నేను ప్రతిరోజు లాంగ్ వీడియో పెట్టాలనుకున్నాను, ఎప్పుడు పెట్టలేకపోయినా. ఇక నుంచి లాంగ్ వీడియోస్ పెడతానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. కార్తీక పౌర్ణమికి నేను ఇల్లు ఎలా శుభ్రం చేసుకున్నాను, ఏమేం పనులు చేశాను, ఏంటి మరి నేను దీపాలు ఎక్కడ వెలిగించాను, ఏమేం చేశాను అనేది ఈ వీడియో అండి. ఈరోజు నేను చేసే వ్లాగ్ ఇది. అయితే ముందుగా నేను మార్నింగే లేసేసేసి మొత్తం ఇలా ఇల్లు మొత్తం తూడ్చేసుకున్నానండి. తూడ్చేసుకొని ఇంకా గుమ్మం వైపు లోపల ఇంట్లోనూ అదంతా తూడ్చేసుకున్న తర్వాత మళ్ళీ బయట కల్లాపి చల్లుకొని అన్నీ ముగ్గులు పెట్టుకున్నానండి. ఎందుకంటే మనము కార్తీక పౌర్ణమి రోజు మార్నింగే లేసేసి చేసుకుంటే చాలా బాగుంటుందని చేసుకున్నానండి. మిగతా రోజు డేస్లో కూడా చేశాను మార్నింగ్ టైంలో, కాకపోతే నాకు వీడియోస్ పెట్టే అవకాశం లేకున్నదండి. ఈరోజైతే నేను పొద్దున్నే లేసాను, 5 o'clock లేసి మొత్తం ఊడ్చేసేసుకొని ఇలా ముగ్గులు పెట్టేసేసుకున్నాను. ఇంటి ఆరు బయట మరియు లోపల కాంపౌండ్ లోపల అంతటా ముగ్గులు పెట్టేసేసుకొని కలర్లు వేసేసుకొని దీపాల గుడకంగా రెడీ చేసుకున్నానండి. అయితే నేను ఏమనుకున్నానంటే నా మనసులో ఉన్న కోరికని అది బయటికి చెప్పొద్దు కదా ఫ్రెండ్స్, అందుకే నేను బయటికి చెప్పలేకపోతున్నాను. మనసులో అయితే ఒక సంకల్పం పెట్టుకొని ఈరోజైతే నేను శివాలయం దగ్గర 365 డేస్కి సంబంధించిన మొత్తము 365 ఒత్తులతో, అంటే ఒక్కొక్క దీపపు కుందితో ముట్టించాలని అనుకున్నానండి. కాబట్టి ఈరోజైతే మా ఇంట్లో అంతా శుద్ధి చేసుకొని మొత్తం నిన్ననే అన్ని క్లీనింగ్ అన్నీ చేసుకున్నాము. ఈరోజు మాత్రం ఫ్లవర్స్ అన్నీ తెంపేసేసుకొని మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకొని మార్నింగ్ ఏమేమి చేసావనే విషయం గురించి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. మేము ప్రతిరోజు ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది నేను 150 రూపీస్కి తెచ్చుకున్నానండి తాంబేలుది. చాలా బాగుంది, ఇది మట్టితో చేసింది, చాలా బాగుంటుంది. ప్రతిరోజు మేము నీళ్లు మార్చుతూ పెడుతూ ఉంటామండి ఈశాన్య మూలకు. ఇంతకు ముందుకు నా దగ్గర ఏమంటారు మన రాగిది ఇలా ఉంటుంది, గంగాలంలా ఉంటుంది కదా, అది ఉంటుండే. అది ఖరాబ్ అయిపోవడం వలన దాన్ని తీసేసేసి ఇలా పెట్టుకున్నాము. చూడండి ఈ లోటస్ ఎంత బాగుందో. ఈరోజు ఈ ఫ్లవరు శివయ్య దగ్గరికి వెళ్తుంది, అంటే శివాలయంలో నేను శివునికి అర్పించాలని అనుకున్నాను. చూడండి ఇలా పెట్టేసేసుకున్నది. ఇది కలర్ఫుల్గా బాగా అనిపిస్తుందని నాకు పొద్దున్నే చూసి అంత క్లీనింగ్, అంటే ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకున్న తర్వాత దీన్ని డెకరేషన్ చేసి ఇలా పెడితే నాకు అదొక తృప్తి అండి. చాలా మంచి వైబ్రేషన్స్ అనేటివి వచ్చేస్తుంటాయి. దీపాలు అయితే నేను పూజ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయానండి, అందరం పనిలోనే ఉన్నాం, మా బాబులు మా పిల్లలు అందరూ. అయితే మా ఇంట్లో సాంప్రదాయం ఏంటంటే మార్నింగ్ అబ్బాయిలే ముట్టించాలి, అంటే మగపిల్ల వాళ్ళు ముట్టిస్తే చాలా మంచిది అని నేను పురాణంలో విన్నాను. కాబట్టి అదే ప్రకారంగా మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ ముట్టిస్తాడు. ఇప్పుడు తను సిటీలో ఉన్నారు, మేము మా ఊరు దగ్గరికి వచ్చినాం కాబట్టి ఫస్ట్ మా అబ్బాయితో పూజ చేయించి తర్వాత నేను చేసుకునేది ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను చేసేసుకొని ఇక్కడ తులసి దగ్గర అన్ని చోట్ల ముట్టించుకున్నాను. నేను తులసి ప్రతిరోజు దీపారాధన చేస్తానండి. ఇంట్లో మాత్రం మా హస్బెండ్ చేస్తాడు, మా హస్బెండ్ లేకపోతే పిల్లలు చేస్తారండి. పిల్లలకి ఇట్లా వచ్చేస్తే స్కూల్ నుంచి వచ్చేస్తే వాళ్ళు చేస్తారు. అలా అండి మా ఇంట్లో ఉండేది, రోజు రొటీన్గా చేసేదైతే అలా చేస్తాము. నేను తులసి కోట కట్టించుకున్నానండి. ఇది ఇన్కంప్లీట్గా ఉండిపోయింది, ఇంకా కంప్లీట్ చేసేసి దీని వీడియో కూడా మీకు పెడతానండి. ప్రజెంట్ అయితే ఇది ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి అలాగే నేను తులసికి పెట్టేసేసుకొని ప్రదక్షిణ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇది మా ఊర్లో మాణిక్యేశ్వరి గుడి అని మీరు విన్నారో లేదో, కర్ణాటక సైడు మాణిక్యేశ్వరి మాత అంటే ఫేమస్ అండి. మా ఊర్లో చాలామంది అమ్మ భక్తులు అని అంటారు. అయితే ఇక్కడ ఈ మాణిక్యేశ్వరి మాత చూడండి, ఈమెని ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఒక గుడి కట్టించుకొని అందులో బోధ అని అంటారు, అమ్మ బోధ దిగడం అంటారు, అందులో దిగేసేసి అందరూ చేస్తుంటారండి. ఈరోజు నేను ఇక్కడ అన్నదానం చేయిస్తున్నానండి. కార్తీక పౌర్ణమి రోజు అన్నదానం చేయించిన, పూజలు చేసిన చాలా మంచిది అని నేను ఈరోజు మాత్రం ఇక్కడ అన్నదానం కార్యక్రమం పెట్టిస్తున్నానండి. అయితే నేను ఇంకా మొత్తం మార్నింగ్ ఇంట్లోనే పూజలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టేసేసేసి అమ్మవారికి పాదాలకు అక్కడ అన్ని ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి పూజ చేసుకుంటున్నానండి. ఇది ఈరోజు మొత్తం ఇక్కడ చేసిన తర్వాత నాకు ఈవినింగ్ టైంలో నేను శివాలయంలో 365 అవి ఒత్తులు వేసేసేసి ముట్టించాలనుకుంటున్నానండి.
అది కూడా మీకు అప్డేట్ అందిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ యజ్ఞం కూడా ఇక్కడ పెట్టారండి. కాకపోతే ఇక్కడ ఒక నియమ నిబంధనలు ఏంటంటే, ఎక్కడైతే యజ్ఞం ముంగడ కూర్చుంటారో, నాకు తెలిసి నేను విన్న విషయం చెప్తున్నానండి. అమ్మ బోధ అంటే ఇందులో దిగితే మాత్రము ఎలాగుంటుందంటే, ఏవి కానీ నాన్ వెజ్ తినకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, కొన్ని చాలా పర్టికులర్గా ఉంటాయండి. అయితే అక్కడ యజ్ఞం పైన కూర్చోమని చెప్పారు. నేను అన్నాను, మా హస్బెండ్ సిటీలో ఉన్నాడు, తను రాలేకపోతున్నాడు, కాబట్టి నేను ఓన్లీ అన్నదాన కార్యక్రమమే చేయించాలని అనుకుంటున్నాను, తన పేరు మీద చేయించాలని అనుకొని మా హస్బెండ్ చెప్పాడు. కాబట్టి ఇంటి ఇల్లాదులందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి క్షేమంగా ఉండాలని ఇక్కడ హోమం చేపిస్తున్నారు. హోమంకి అక్కడ నేను డబ్బులన్నీ ఇచ్చాను, కానీ మేము కూర్చోలేమండి. ఇలా కూర్చుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వైట్ బట్టలు వేసుకొని అలా కూర్చోవాలి, ఒక పద్ధతి అనేది ఉంటుంది. కాబట్టి అది నాకు ఇంట్రెస్ట్ లేక నేను అది మాత్రం చేయించలేదండి. ఇంకా మేము పువ్వులు అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఈవినింగ్ టైంకి మాకు దీపారాధన చేయాలి కదండి, ఇవన్నీ పువ్వులు అరేంజ్మెంట్ చేసుకున్నాము. చూడండి, ఇక్కడికి వచ్చేసేసాము. నాకు ఇక్కడ ఎంత అల్లరల్లరిగా ఉన్నది కాబట్టి వాయిస్ ఓవర్ ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఎందుకంటే అక్కడ గుళ్ళో మాత్రం పిల్లలు అల్లరి, పల్లెటూరు అంటే చాలా అల్లరిగా ఉంటుంది కదా, మొత్తం అల్లరిగా ఉన్నందుకు నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఎక్కువ శాతం కనిపించనండి, ఎందుకంటే అంత డెకరేషన్ చేసేది నేనే కాబట్టి నేను కనిపించను. మా ఊళ్ళో అయితే అందరూ షాక్ అయ్యారండి. ఫస్ట్ టైం, పల్లెటూరు కదా, చాలా పల్లెటూరు అండి, కొంచెం మొరటుగా ఉండే మనుషులు కాబట్టి ఏదైనా చేస్తే అది ఆశ్చర్యపోతారు. నేను ఇక్కడ ఇట్లా ఫ్లవరు ఇవన్నీ చేస్తుంటే అందరూ వచ్చి చూస్తున్నారు, నువ్వు ఫస్ట్ టైమే చేస్తున్నావా, ఎప్పుడైనా చేసావా అలా అడుగుతున్నారు. నేను చెప్పాను, చేశాను. నేను ప్రతి కార్తీక పౌర్ణమికి నేను దీపాలు 365 నాకు ఎలా వీలు ఉంటాలండి. నేను ఈసారి చాలా గట్టిగా మొక్కుకున్నాను కాబట్టి 365 దీపాలతోటి దీపారాధన చేయాలనుకున్నాను. లేకపోతే ఒకటేసారి ఇట్లా మనము దీపం కుందే ఉంటుంది కదా, ఇక్కడ ముట్టిస్తున్నారు, ఒకటే ఒత్తులన్నీ ఒకటిగా చేసి అఖండ జ్యోతిగా వెలిగిస్తారు కదా, అలా వెలిగించట్లేదండి. 365 ఒత్తులు తీసుకొచ్చాను, నేనే చేశాను. మరియు 365 మనం ఏవైతే అవి ఉంటాయి కదా మనకు చిన్నవి దీపపు కుందేలు, వాటిని తీసుకొచ్చానండి. మొత్తం అవి ఖరీదు చేసుకొని తీసుకొచ్చాను. దేవుడికి ఎంత చేసినా తక్కువే అండి, ఎందుకంటే భగవంతుడు అనేవాడు మన పైన ఎప్పటికీ భగవంతుని చేత అనేది మన నెత్తిపైన ఉండుంటే మనకు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉంటామండి. నాకైతే ఇప్పటికీ నేను ఎప్పటికీ నమ్ముతాను. భగవంతుడు అనేది నాకు ఎప్పటికీ తన ఆశీర్వాదం నాకు ఎల్లవేళలా ఉంటుంది. నాకు ఏది వచ్చినా ముందే చెప్తూ ఉంటాడు. మరియు అది కొందరికి ఆశ్చర్యం అనిపించవచ్చు, కాకపోతే నాకు అన్నీ ముందుగానే చెప్తుంటాడు. మంచి చెప్తాడు, చెడు చెప్తాడు. నేను గట్టిగా నమ్ముతాను. నేను మహాలక్ష్మిని ఎక్కువగా ఆరాధిస్తానండి. నాకు లక్ష్మీ దేవత అంటే చాలా ఇష్టము. మా ఇంటి కులదైవము వీరనాగమ్మ అని, మా ఇంటికి ఇలా ఉంటారు కదా ఇంటి కులదైవం అని, అలా నేను మా ఇంటి దేవతని ఆమెను ఎక్కువగా ఆరాధిస్తుంటాను. నాకు ప్రతి విషయం ఆ తల్లి ముందుగానే హెచ్చరిస్తుంది. మంచి కానీ చెడు వచ్చిందంటే ముందుగానే వచ్చి చెవులో చెప్తుంది. నాకు స్వప్నంలో ఎక్కువ వస్తుందండి, కళలో నాకు ఎక్కువగా దేవుళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఇది కొందరికి ఆశ్చర్యం అనిపించవచ్చు, కాకపోతే నిజమండి. నేను చాలా గట్టిగా నమ్ముతాను. అయితే ఈ 365 దీపాలు నేను ముట్టించాలని చాలా గట్టి సంకల్పంతో ఇది ముట్టిస్తున్నానండి. ఒకవేళ నేను అనుకున్నవన్నీ క్లియర్ గా మళ్ళీ సంవత్సరం వరకు అయితే మీకు ఆ విషయం కూడా మీతో పంచుకుంటానండి. ప్రజెంట్ అయితే మా పిల్లలు నేను అందరం దీపాలు చేస్తున్నాము. నాకు ఊరు గ్రామస్తులు గుడకంగా చాలా హెల్ప్ చేశారండి. 365 అంటే మనం ఒక్కరమే ముట్టించలేం కదా. ఇక్కడ నేను డెకరేషన్ చేసి ఫస్ట్ నన్ను ఇక్కడ దీపారాధన చేయమన్నారు. ఈ మధ్యలో చేసిన తర్వాత మిగతావన్నీ అందరం కలిసి ముట్టిద్దాము, అందరం కలిసి చేద్దామని చెప్పారు. కొందరు అక్కడ పెద్దవాళ్ళు అక్కడ ముట్టిస్తున్నారు. మొత్తం పెట్టేశాను
పెట్టానండి. బయట లోపట ఒక గర్భగుడిలో పెట్టలేను కానీ అంత చుట్టుగా పెట్టాను. ఎంత బాగుందో, దీనికైతే క్రేజీగా అందరూ వచ్చి ఫొటోస్ తీసుకోవడం, ఫోటోలు దిగడం అలా చేశారండి. చాలా బాగా డెకరేషన్ చేసావు, నువ్వు ఎప్పుడు ఇలాగా చేసావంటే నిజంగానేనండి. నేను ప్రతి దీపావళికి పూలతో అలంకరణ చేసి చాలా బాగా డెకరేషన్ చేశాను. బట్ కాకపోతే ఈసారి దీపావళి టైంలో నేను కొన్ని వీడియోస్ పెట్టలేకపోయాను. ఎందుకంటే ఆ టైంలో నేను దీపారాధన చెయ్యకూడదు కాబట్టి ఆ రోజు దీపావళి రోజు నేను ఏవి దీపాలు ముట్టించలేదండి. జస్ట్ మా పిల్లవాళ్ళ ఇంటి ముంగర దీపాలు పెట్టారు. ఆ రోజు నేను పెట్టలేకపోయానండి. అది జరిగింది. ఇక్కడ ఇలా దీపాలు పెట్టడం జరిగిందండి. చాలా బాగా అనిపిస్తూ ఉంది. పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరము ఇలా మనకు సత్యనారాయణ స్వామి పూజ చేశారండి. అక్కడ ఎవరైనా కూర్చోవచ్చు. కాబట్టి ఈరోజు మార్నింగ్ అనేది చేశారు 11 గంటలకి. అక్కడ పూజ కూడా జరిగింది. చూడండి, ఇవన్నీ దీపాలు నేనే పెట్టేసేసేసాను. అందరూ కలిసి తల చేసేసి ఈ దీపాలన్నీ ఇలా ఒత్తులన్నీ వెలిగించారు. చాలా బాగా మా ఊళ్ళో అసలు ఫస్ట్లో నా పెళ్ళైన కొత్తలో అసలు ఇలాంటివి చేయలేకపోయారండి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ చాలా బాగా భక్తి శ్రద్ధలతోటి పూజలు చాలా బాగా చేస్తున్నారండి. అందరూ అసలు సిటీలో ఎలా ముట్టిస్తారో అలాగే వచ్చేసేసి అందరూ ముట్టించారు. చాలా బాగా జరిగింది. మాకు ఈవినింగ్ టైంలో 6కి వెళ్ళామంటే రాత్రి మాకు 8:30 అయ్యిందండి పూజా కార్యక్రమం అయిపోయే వరకు. చూసారు కదా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన, కామెంట్ పెట్టడం వలన నాకు ఇంకా మోటివేటివ్గా ఉంటుంది. ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా ఊరి శివాలయం అయితే ఇలా అద్భుతంగా డెకరేషన్తో ఈ 2 ఇయర్స్ నుంచే కట్టించారండి. చాలా బాగా అద్భుతంగా. ఇవన్నీ ఫస్టే ఉన్నది లోపల గర్భగుడి, కానీ పైన మొత్తం కొంచెం హంగులు పొంగులతో చాలా ముస్తాబుగా చేశారు. ప్రతి పండగలకి ఇక్కడ ఇలా మంచిగా చేసుకుంటారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా అనిపించింది. ఈ కార్తీక పౌర్ణమి నేను ఎంతో ఇష్టంతో ఎంతో బాగా అనిపించిందండి. అది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా మాటల్లోనే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఓకేనండి, బాయ్ అండి.